హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్‌గా అప్లై చేసిన పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అయితే వాటి ఫలితాలైతే రావడం జరిగింది. జీడీఎస్ సంబంధించి. సో చూసుకోవచ్చు. సో ఇది మొదటి విడత. ఇట్లా దీనికి సంబంధించి ఇలా విడతల వారీగా రిజల్ట్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఈ రిజల్ట్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలి ఏం కథ అనంటే ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ డాట్ జీఓవీ డాట్ కామ్‌లోకి వెళ్తే మనకి రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ఉంది. సో ఇది నొక్కగానే మనకి ఇక్కడ స్టేట్‌ల పేర్స్ వస్తాయి. స్టేట్స్ నేమ్స్ వస్తాయి. రాగానే మనకి ఎవరు ఏ స్టేట్‌కి అప్లై చేశారో ఆ స్టేట్ నొక్కగానే మనకి పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితుంది. సో ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇదొచ్చేసి తెలంగాణది. సో ఇందులో మీ లిస్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో పీడీఎఫ్ డౌన్‌లోడ్ అయిన వెంటనే మీరు ఫస్ట్ ఏ సర్కిల్‌కి అప్లై చేశారు ఏం కథ అని సెర్చ్ చేసుకోవాలంటే ఫస్ట్ ల్యాప్‌టాప్‌లో అయితే కంట్రోల్ ఎఫ్ కొట్టి సెర్చ్ బాక్స్‌లో సెర్చ్ చేసుకోండి. అదే ఫోన్‌లో అయితే సెర్చ్ బాక్స్‌లో పైన సెర్చ్ బాక్స్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబర్ కొడితే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసి చెక్ చేసుకోండి. ఉదాహరణ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఈ విధంగా పీడీఎఫ్ వచ్చిన తర్వాత మనకి కంట్రోల్ ఎఫ్ కొట్టగానే ల్యాప్‌టాప్‌లో సో ఈ విధంగా పైన సెర్చ్ బాక్స్ వస్తుంది. ఈ సెర్చ్ బాక్స్‌లో ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కొడితే ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కొడితే ఈ పర్టిక్యులర్ ఐదో పేజీలో ఉన్నట్టయితే మనకి చూపెట్టింది. సో మీరు కూడా ఫోన్‌లో డైరెక్ట్ సెర్చ్ బాక్స్‌లో ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కొడితే మీ పేరు ఉందా? లేదా? అనేది మీకు డైరెక్ట్ తెలిసిపోతుందనైతే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. చాలా సింపుల్‌గా అన్ని పేజీలు వెతకాలంటే మీ వల్ల కాదు. దాదాపు తెలంగాణలో 981 పోస్టులకు గాను ప్లస్ అట్లనే ఏపీలో, ఆంధ్రప్రదేశ్‌లో అయితే 1355 పోస్టులు గాని ఉన్నాయి. సో వీటన్నిటికి వెతకాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా వెతకడం ఉత్తమం అనైతే సో చెప్పుకోవచ్చు. థాంక్ యూ.